తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఆదివారం గుండెపోటు రావడంతో ఆమెను హుటాహుటిన చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. జయలలిత ఆరోగ్య పరిస్థితిపై అపోలో ఆసుపత్రి వైద్యులు తాజాగా ఓ ప్రకటన చేశారు. జయలలితకు యాంజియోగ్రామ్ విధానం ద్వారా చికిత్సనందిస్తున్నామని వైద్యులు తెలిపారు. 24 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంచాలని వైద్యులు ప్రకటించారు. జయలలిత త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థనలు చేయాలని అపోలో వైద్యులు సూచించారు. అమ్మకు ఏమవుతుందో అని అందరూ ఆందోళన చెందుతుంటే మరికొందరు మాత్రం ఆమె చనిపోయిందని నివాళులు కూడా అర్పిస్తూ సోషల్ మీడియాలో తెలుపుతున్నారు. దీనికి తోడు అటు అపోలో ఆసుపత్రి సిబ్బంది కూడా ఇక అంతా దేవుడే చూసుకోవాలి, అమ్మ కోసం ప్రార్థనలు చేయండి అని ట్వీట్ చేయడంతో జయ చనిపోయిందనే అనుమానాలకు మరింత ఊతమిస్తున్నాయి. మీడియాలో మాత్రం జయ ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉందన్న ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం విషమంగా ఉందంటూ వార్తలు రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అపోలో ఆసుపత్రి వద్ద 1000 మంది పోలీసులు పహారా కాస్తున్నారు. ఆసుపత్రి చుట్టుపక్కల ఉన్న హోటల్స్ ను, దుకాణాలను ఖాళీ చేయించారు. సీఎం ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో విద్యా సంస్థలు సెలవు ప్రకటించాయి. మరో పక్క అమ్మ అభిమానులు అమ్మ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయాలని గొడవ చేస్తున్నారు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.